ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ ఒక పట్టాన ఏది తేల్చడు, ఊరించి అప్డేట్ ఇస్తాడు. డార్లింగ్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడకుండా బయటకి రాదు. అంతెందుకు, సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వాలన్నా ఊరించి స్లో మోషన్లోనే ఇస్తాడు. పుట్టినరోజు సందర్భంగా హను రాఘవపూడి సినిమా గురించి ఏదైనా ఇస్తాడనుకుంటే సగం మాత్రమే ఇచ్చాడు. అదేంటో చూసేద్దామా? రాజాసాబ్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇంతవరకు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చెప్పలేదు. పీరియాడికల్ మూవీ అంటూ హింట్ ఇచ్చారు తప్ప సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సీక్రెట్ గా ఉంచారు. 23న డార్లింగ్ బర్త్డే సందర్భంగా 22న అప్డేట్ ఇస్తామని మేకర్స్ చెప్పడంతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఈ రెండు ఇవ్వకుండా 2 క్యాప్షన్స్ ఇచ్చి కథ ఎలా ఉంటుందో చెప్పారు. ప్రభాస్ బర్త్డే గురువారం నాడు టైటిల్ ప్రకటిస్తారు. ముందుగా రిలీజ్ చేసిన పోస్టర్లో పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అనే క్యాప్షన్ విడుదల చేశారు. 1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు. ఒంటరిగా పోరాడిన బెటాలియన్ అనే ట్యాగ్ లైన్స్ తో పోస్టర్ రిలీజ్ అయ్యింది. సినిమాకు ఫౌజీ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. గురువారం విడుదల చేసే టైటిల్ కూడా ఇదేనని తెలిసిందే. 30వ దశకం కథగా ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ ఫేస్ కనిపించకపోయినా చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని స్టైలిష్ కోట్ తో ఆసక్తి పెంచాడు. ఈ ఏడాది కనిపించని డార్లింగ్ 2026లో మాత్రం 2 సినిమాలతో వస్తున్నాడు. హను రాఘవపూడి సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతోంది. మరో మూవీ రాజాసాబ్ జనవరి 9న విడుదలవుతోంది. పుట్టినరోజున రాజాసాబ్ నుంచి అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. చూస్తుంటే సాంగ్ గ్లింప్స్ ఏమీ లేకుండా స్టిల్ తో సరిపెట్టేలా ఉన్నారు. రాజాసాబ్ ఆ మధ్య యూరప్ వెళ్లి 2 పాటలు షూట్ చేసుకుని రావడంతో సినిమా దాదాపు పూర్తయినట్టే. ఫౌజీ షూటింగ్ ఇప్పటి వరకు 60% పూర్తయిందని డైరెక్టర్ తెలపడంతో ఆ తర్వాత నటించే సందీప్ వంగా మూవీ స్పిరిట్ ఈ ఏడాది మొదలయ్యే అవకాశమే లేదు. ఫౌజీ పూర్తయితే గానీ స్పిరిట్ లోకి అడుగు పెట్టలేడు ప్రభాస్. ఈ లెక్కన స్పిరిట్ 2026 మార్చ్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సందీప్ లాస్ట్ మూవీ యానిమల్ 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయ్యింది. ఓ సంవత్సరం పాటు స్పిరిట్ స్క్రిప్ట్ తో బిజీగా ఉన్న ఏడాది నుంచి డార్లింగ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలా డైరెక్టర్ కెరియర్ లో ఓ ఏడాది వేస్ట్ అయిపోయింది. స్పిరిట్ షూటింగ్ 2026 మార్చిలో మొదలైన ఏడాది పాటు సెట్స్ పైనే ఉండే 2027లో థియేటర్స్ లోకి వస్తుంది. ఈ లెక్కన యానిమల్ వచ్చిన 4 ఏళ్లకు స్పిరిట్ తో వస్తాడు సందీప్.